హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మీరు బేసిక్ యానిమేషన్స్ మీ ఆండ్రాయిడ్ యాప్లో ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా మనం డెమో చూసి ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఒక ఇమేజ్, అదేవిధంగా డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. సో ఈ ఇమేజ్ అనేది ఎలా యానిమేట్ అవుతుందో మనం ఈ బటన్స్ క్లిక్ చేస్తుంటే తెలుస్తుంది. సో అది ఎలాగో చూద్దాం. ఈ రొటేట్ బటన్ క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది రొటేట్ అవుతుంది. అదేవిధంగా ఈ పక్కన ట్రాన్స్లేట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్ బటన్ క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది జూమ్ ఇన్ అయ్యి మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది. అదేవిధంగా ఫేడ్ బటన్, సో ఫేడ్ అంటే మనకి ఇమేజ్ అనేది డిసపియర్ అయ్యి మళ్ళీ అపియర్ అవుతుంది. నెక్స్ట్ బౌన్స్ అండ్ ఫైనలీ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేయగానే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ యాప్. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ వచ్చి బేసిక్ యానిమేషన్స్ యాప్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మినిమం ఎస్టీకే అనేది 23 అని ఇవ్వండి. యాక్చువల్లీ యానిమేషన్స్ వర్క్ అవ్వాలంటే మనకి మినిమం ఎస్టీకే అనేది 21 అబోవ్ ఉండాలి. మనం 23తో స్టార్ట్ చేస్తున్నాం. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా బిల్డ్ అయిన తర్వాత activity_main ఫైల్ ఓపెన్ చేయండి. ఈ అప్లికేషన్ ద్వారా మనం కన్స్ట్రెంట్ లేఅవుట్ ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఈ టెక్స్ట్ వ్యూని రిమూవ్ చేసి ఇమేజ్ వ్యూ అని టైప్ చేయండి. విడ్త్ అండ్ హైట్ 70 dp అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ ఇమేజ్ సోర్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అది కాపీ చేసి డ్రాబుల్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ఇమేజ్కి మనం ఐడి అనేది మెన్షన్ చేయాలి. సో ఐడి వచ్చి image_ball అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మార్జిన్ టాప్ అనేది 180 dp అని తీసుకోండి. కన్స్ట్రెంట్ లేఅవుట్లో మనం ఎవ్రీ విడ్జెట్కి కూడా కన్స్ట్రెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఈ కన్స్ట్రెంట్స్ అనేవి టాప్, బాటమ్, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం 4 డైరెక్షన్స్ ఉంటాయి. 1 by 1 చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రెంట్ వచ్చి కన్స్ట్రెంట్ end_to end of. సో దీని అర్థం ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ అనేది పేరెంట్ ఎండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అసైన్ అవుతుంది. అదేవిధంగా కన్స్ట్రెంట్ start_to start off అని మెన్షన్ చేయండి. సో ఇది కూడా పేరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇమేజ్ అనేది స్టార్ట్కి ఎండ్కి మధ్యకి వస్తుంది. సో మనం బోత్ డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేసాం కదా, అదేవిధంగా టాప్ అండ్ బాటమ్ కూడా మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ మనం కన్స్ట్రెంట్ టాప్ అనేది యూజ్ చేస్తున్నాం, బాటమ్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇమేజ్ అనేది మిడిల్కి రాకూడదు, సో కొంచెం పైనే ఉండాలి. దానికోసం ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం డిఫరెంట్ బటన్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం బటన్ అనే విడ్జెట్ తీసుకుందాం. విడ్త్ అండ్ హైట్ wrap కంటెంట్ అని మెన్షన్ చేయండి. బటన్కి ఐడి కూడా మెన్షన్ చేయండి, రొటేట్ btn అని. అదేవిధంగా టెస్ట్. నెక్స్ట్ టెస్ట్ ఆల్ క్యాప్స్, ఇది ఫాల్స్ అని ఇవ్వండి. క్యాపిటల్ లెటర్స్ ఉండకుండా టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై చేయండి 5 dp అని. నెక్స్ట్ ఎవ్రీ బటన్ కూడా మనం ఆన్ క్లిక్ మెథడ్ అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి బటన్ కూడా సపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయకుండా అన్నిటికీ కలిపి ఒకే ఫంక్షన్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఆన్ క్లిక్ మెథడ్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ కలర్ అనేది వైట్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా టెస్ట్ సైజ్ 16 sp అని మెన్షన్ చేయండి. సో దీనికి కూడా మనం కన్స్ట్రెంట్స్ అనేవి డిఫైన్ చేయాలి. కన్స్ట్రెంట్ టాప్ అనేది ఎక్కడ ఉండాలంటే మనకి ఇమేజ్కి కింద ఉండాలి కదా. సో దానికోసం కన్స్ట్రెంట్ top_to bottom of అని మెన్షన్ చేసి ఐడి నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ బాటమ్ అంటే కన్స్ట్రెంట్ బాటమ్ అనేది టు బాటమ్ ఆఫ్ పేరెంట్, అంటే ఈ ఇమేజ్కి అదేవిధంగా పేరెంట్కి మధ్యన ఉండాలి కాబట్టి ఈ విధంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఈ బటన్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఒక కస్టమ్ షేప్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డ్రాబుల్ ఫైల్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు సజెషన్ చూపిస్తుంది. అందులో క్రియేట్ డ్రాబుల్ ఫైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ రూట్ ఎలిమెంట్ వచ్చి లేయర్ లిస్ట్. సో ఇందులో ఐటమ్ అనే సబ్ లిస్ట్ తీసుకోండి. సో ఇందులో మనం షేప్ని డిఫైన్ చేయాలి. షేప్ మనకి రెక్టాంగిల్లో డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ కార్నర్స్ రేడియస్ కూడా 4 dp అని మెన్షన్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మీరు కలర్ కూడా మెన్షన్ చేయాలి. సో కలర్ వచ్చి వైట్. నెక్స్ట్ ఈ డ్రాబుల్ ఫైల్లో మీరు స్ట్రోక్ అని మెన్షన్ చేస్తే మీకు బార్డర్ అనేది వస్తుంది.
సో స్ట్రోక్ యూజ్ చేయకుండా కూడా మనం ఆ బార్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం సపరేట్గా ఐటమ్ ఎలిమెంట్ తీసుకోవాలి. దీంట్లో మనం బాటమ్, లెఫ్ట్, అదేవిధంగా రైట్, టాప్ మొత్తం 4 డైరెక్షన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసిన డ్రాబుల్ ఫైల్లో మార్జిన్ అనేది డిఫైన్ అవుతుంది. సో మార్జిన్ అంటే 2 ఎలిమెంట్స్ మధ్య గ్యాప్ని మార్జిన్ అంటాం కదా, దానికోసం మనం ఇక్కడ బాటమ్, లెఫ్ట్, రైట్, టాప్ అని 4 డైరెక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ షేప్ మెన్షన్ చేసి అందులో కలర్ కూడా డిఫైన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత activity_main ఫైల్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు రిపుల్ ఎఫెక్ట్ రావాలి అంటే మనం ఇక్కడ ఫోర్గ్రౌండ్ అనేది ఈ విధంగా మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేయగానే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు రిపుల్ ఎఫెక్ట్ వస్తుంది ఆ బటన్కి. ఫోర్గ్రౌండ్తో పాటు మనం క్లిక్కబుల్ అండ్ ఫోకసబుల్ అనేవి ట్రూ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లేఅవుట్ మార్జిన్ అనేది 8 dp అని మెన్షన్ చేయండి. రూట్ లేఅవుట్లో మనం ప్యాడింగ్ అనేది 5 dp అని మెన్షన్ చేద్దాం. ఎందుకంటే బటన్కి అదేవిధంగా లేఅవుట్కి మధ్య ఇంటర్నల్గా స్పేస్ రావడం కోసం ప్యాడింగ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ప్యాడింగ్ అనేది 5 dp అని మెన్షన్ చేద్దాం. ఇక్కడ బటన్కి బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అవ్వలేదు. సో అది ఎందువల్ల అంటే ఇక్కడ మనకి themes.xml ఫైల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేరెంట్ అని ఉంది కదా, ఇక్కడ డార్క్ యాక్షన్ బార్ అని ఉంది, దాన్ని మీరు రిమూవ్ చేసి ఈ విధంగా మెన్షన్ చేయండి theme.app_compact.light అని. నెక్స్ట్ activity_main ఫైల్ ఓపెన్ చేయండి. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ బటన్ని మీరు కాపీ చేసి మనకి ఎన్ని బటన్స్ కావాలో అన్నిసార్లు పేస్ట్ చేయండి. సో నేను 1 by 1 పేస్ట్ చేసి మాడిఫికేషన్ చేస్తాను. సో మనం కొంచెం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు ఐడి చేంజ్ చేయాలి, అదేవిధంగా టెస్ట్ అనేది చేంజ్ చేయాలి. దాంతోపాటు కన్స్ట్రెంట్స్ కూడా చిన్న మాడిఫికేషన్ చేయాలి. అదేంటంటే ట్రాన్స్లేట్ బటన్ అనేది రొటేట్ బటన్కి రైట్ సైడ్ ఉండాలి కదా. సో అంటే ట్రాన్స్లేట్ బటన్ స్టార్ట్ అనేది రొటేట్ బటన్ ఎండ్కి ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి. రిమైనింగ్ బటన్స్ కూడా ఈ విధంగానే చేయాలి. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ activity.kt ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ btn clicked అనే ఫంక్షన్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే మనం XML ఫైల్లో ఆన్ క్లిక్ మెథడ్ అనేది డిఫైన్ చేసాం కదా, అది ఇక్కడ డిఫైన్ అయి ఉంది. సో ఇందులో మనం వెన్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం, ఎందుకంటే డిఫరెంట్ బటన్స్ మనం ఆపరేట్ చేయాలి కదా, దానికోసం. ఇక్కడ మీరు వెన్ ఆఫ్ view.id అని మెన్షన్ చేయండి. సో ఈ ఐడి అనేది ఏ బటన్తో మ్యాచ్ అవుతుందో ఆ ఫంక్షనాలిటీ అనేది రన్ అవ్వాలి. సో దానికోసం మీరు ఇక్కడ r.id.rotateBTN అని మెన్షన్ చేయండి. సో rotateBTN అనేది మన బటన్ యొక్క ఐడి నేమ్. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది రొటేట్ అవ్వాలి. సో దానికోసం మనం రొటేట్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. ఆ ఫంక్షన్లో రొటేట్కి సంబంధించిన కోడ్ అంతా అందులో ఉంచుతాం. సో అదేవిధంగా రిమైనింగ్ బటన్స్ కూడా ఈ విధంగానే చేయండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ మనం డిఫైన్ చేయలేదు కదా, దానికోసం రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఆ ఎర్రర్ రిమూవ్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ కాల్ దగ్గర క్లిక్ చేసి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్ని. సో ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఫేడ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ఫేడ్ యానిమేషన్లో 2 వాల్యూస్ మనం యూజ్ చేస్తాం. ఒకటి 1, ఇంకోటి ఏమో 0. సో 1 అంటే మనకి ఇమేజ్ అనేది ఫుల్గా డిస్ప్లే అవుతుంది, 0 అంటే మొత్తం డిసపియర్ అయిపోతుంది.
ఈ అపియర్ అండ్ డిసపియర్ అవుతుంది కదా, దాన్ని మనం ఒక డ్యూరేషన్లో పెడితే అది మనకి యానిమేట్ అవుతూ కనిపిస్తుంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇందులో మీరు యానిమేటర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ యానిమేటర్ డాట్ ఆఫ్ ఫ్లోట్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం టార్గెట్ అంటే దేన్నైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం ఇమేజ్ వ్యూకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆన్ క్రియేట్ మెథడ్ మీద ఈ విధంగా డిఫైన్ చేయండి. సో దాన్ని ఆన్ క్రియేట్ మెథడ్లో ఇనిషియలైజ్ చేయండి. వన్స్ ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫేడ్ ఫంక్షనాలిటీలోకి రండి. సో ఇక్కడ మనం ఇమేజ్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వ్యూ డాట్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా 1 అని అర్థం. సో 1 అంటే మొత్తం ఫుల్గా డిస్ప్లే ఉంటుంది. సో దీన్ని మనం 0 అని మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే 1 నుంచి అంటే అపియర్ అయిన తర్వాత మళ్ళీ డిసపియర్ అవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ మనం స్టార్ట్ చేయాలంటే యానిమేటెడ్ డాట్ స్టార్ట్ అని మెన్షన్ చేయాలి. అయితే మనం మన యాప్ని రన్ చేసే ముందు ఇమేజ్ అనేది డిసపియర్ అయిపోతుంది కదా, సో డిసపియర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అపియర్ అవ్వాలంటే మనం ఈ విధంగా మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ ఇది వచ్చి యానిమేటెడ్ డాట్ రిపీట్ కౌంట్ అనేది 1 అని మెన్షన్ చేస్తాం, అంటే 1 టైం రిపీట్ అవ్వాలని. సో ఆ రిపీట్ అయినది ఏ మోడ్లో రిపీట్ అవ్వాలో కూడా మెన్షన్ చేయాలి మనం ఇక్కడ. సో దానికోసం రిపీట్ మోడ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ యానిమేటర్ డాట్ రివర్స్ అని మెన్షన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన ఇమేజ్ అనేది డిసపియర్ అయిపోతుంది కదా, సో రివర్స్ అంటే డిసపియర్ నుంచి మళ్ళీ అపియర్లోకి వస్తుంది. ఈ యానిమేషన్కి మనం డ్యూరేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో అది ఎలా అంటే యానిమేటర్ డాట్ డ్యూరేషన్ ఈక్వల్ టు మీరు 1 సెకండ్ ఇవ్వాలనుకుంటే 1000 అని మెన్షన్ చేయాలి. సో 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ అని అర్థం. సో మీరు ఎంత టైం కావాలో అంత ఇవ్వచ్చు. అయితే డిఫాల్ట్గా యానిమేషన్ కంప్లీట్ అవ్వడానికి 500 మిల్లీ సెకండ్స్ అవుతుంది. సో ఇక్కడ మనం 1000 అని ఇస్తున్నాం. రన్ చేసే ముందు మనం థీమ్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో పేరెంట్ అనేది చేంజ్ చేసాం కదా, సో సేమ్ థీమ్స్ డాట్ ఎక్స్ఎంఎల్ నైట్ అని ఉంటుంది. సో ఆ ఫైల్లో కూడా సేమ్ పేరెంట్ అనేది మెన్షన్ చేయాలి. సో లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో వన్స్ ఈ 2 కూడా మీరు సేమ్ ఇచ్చిన తర్వాత రన్ చేసి చూడండి. సో రన్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఫేడ్ బటన్ అనేది క్లిక్ చేయగానే మన ఇమేజ్ అనేది డిసపియర్ అయ్యి మళ్ళీ అపియర్ అవుతుంది. సో మనం సక్సెస్ఫుల్గా యానిమేషన్ అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం స్కేల్ యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్కేల్ యానిమేషన్ అంటే మీరు ఏదైనా ఇమేజ్ని బిగ్గర్గా చేయాలన్నా లేదంటే స్మాలర్గా చేయాలన్నా సరే ఈ యానిమేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో ముందుగా మనం 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఎందుకోసం అంటే మనం సైజ్ని ఇంక్రీజ్ చేసేటప్పుడు హారిజాంటల్గా అదేవిధంగా వెర్టికల్గా కూడా చేంజ్ అవ్వాలి. సో దానికోసం మనం స్కేల్ ఎక్స్ అండ్ స్కేల్ వై అనే 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. సో ముందుగా స్కేల్ ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ప్రాపర్టీ వాల్యూస్ హోల్డర్ డాట్ ఆఫ్ ఫ్లోట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ డాట్ స్కేల్ ఎక్స్ అని మెన్షన్ చేయాలి. సో మనం హారిజాంటల్గా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఎంత సైజ్ ఇంక్రీజ్ చేయాలో దాని వాల్యూ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ 2F అని మెన్షన్ చేసా. సో 2F అంటే యాక్చువల్ సైజ్ వచ్చి 1F ఉంటుంది. సో మనం 2F అంటే ఆ సైజ్ కంటే డబల్ అని అర్థం. సో సేమ్ ఇదే విధంగా వర్టికల్గా కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో దానికోసం స్కేల్ వై అని మెన్షన్ చేయండి. ఇందులో మీరు వ్యూ డాట్ స్కేల్ _y అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనం వర్టికల్గా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ స్కేల్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ మనం ఫేడ్ యానిమేషన్ ఎలా చేసామో ఇది కూడా అంతే. అయితే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ యానిమేటెడ్ డాట్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూస్ హోల్డర్ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ ఇమేజ్ యొక్క సైజు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఎక్స్ స్కేల్ వై అనే వేరియబుల్స్ కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ మనకి జూమ్ అయిన తర్వాత మళ్ళీ జూమ్ అవుట్ అవ్వాలి అంటే దానికోసం మనం రిపీట్ కౌంట్ కూడా యూజ్ చేద్దాం. సో మళ్ళీ ఇనీషియల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మీరు ఫేడ్ బటన్ క్లిక్ చేస్తే ఫేడ్ ఇన్ అయ్యి ఫేడ్ అవుట్ అవుతుంది. అదే స్కేల్ బటన్ క్లిక్ చేస్తే మీకు జూమ్ అవుతుంది.
అయితే మీరు కంటిన్యూస్గా ఈ స్కేల్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఒక టైంలో మనం క్లిక్ చేసినా సరే రెస్పాండ్ అవ్వదు. సో అది ఎందుకంటే మనం యానిమేషన్ కంప్లీట్ అవ్వడానికి ఒక 500 మిల్లీ సెకండ్స్ అవుతుంది అనుకున్నాం కదా. అయితే మనం ఆ టైంలో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ యానిమేషన్ అనేది రన్ అయిపోవాలి. సో దానివల్ల మనకి అన్వాంటెడ్ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం యానిమేషన్ అవుతున్నప్పుడు బటన్ అనేది డిజేబుల్ చేసేవాలి. అదేవిధంగా యానిమేషన్ కంప్లీట్ అవ్వగానే దాన్ని ఎనేబుల్ చేయాలి. సో అప్పుడు మనం ఇలా ఐడల్ స్టేజ్ ఉండకుండా చేయొచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో మీరు స్కేల్ ఫంక్షన్లో ఈ విధంగా మెన్షన్ చేయండి యానిమేటర్ డాట్ యాడ్ లిజనర్. సో మనం ఈ యానిమేషన్కి లిజనర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఈ లిజనర్లో మనం 2 ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఒకటి యానిమేషన్ స్టార్ట్ అండ్ సెకండ్ వచ్చి ఆన్ యానిమేషన్ ఎండ్ అని. సో యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యానిమేషన్ స్టార్ట్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అదేవిధంగా యానిమేషన్ ఎండ్ అయినప్పుడు ఏమో ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో మనం యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే బటన్ని డిజేబుల్ చేయాలి. సో డిజేబుల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆ బటన్ యొక్క ఆబ్జెక్ట్ని డిజేబుల్ చేయాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ ఫైండ్ వ్యూ బై ఐడి అని మెన్షన్ చేసి ఐడి నేమ్ మెన్షన్ చేయండి. సో ఈజ్ ఎనేబుల్డ్ అనేది ఫాల్స్ అని చేస్తే బటన్ అనేది డిజేబుల్ స్టేజ్కి వెళ్తుంది. సో దాన్ని మనం క్లిక్ చేసినా సరే అది వర్క్ అవ్వదు అప్పుడు. నెక్స్ట్ ఆన్ యానిమేషన్ ఎండ్ మెథడ్లోనేమో ట్రూ అని మెన్షన్ చేయండి. అయితే ఈ లిజనర్ అనేది ఈ ఒక్క బటన్కే కాదు అన్ని బటన్స్ కూడా యూజ్ అవ్వాలి. ఎందుకంటే మనం స్కేల్ ఫంక్షనాలిటీ అనే కాదు ఫేడ్ ఫంక్షన్ కూడా మనం డబుల్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి. సో దానికోసం మనం ప్రతి ఫంక్షన్లో కూడా సేమ్ ఇదే కోడ్ రిపీట్ చేయకుండా కామన్గా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేద్దాం. సో దానివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. సో మీరు లాస్ట్లో ఈ విధంగా మెన్షన్ చేయండి ప్రైవేట్ ఫన్ డిజేబుల్ బటన్ ఫంక్షనాలిటీ అని. సో ఇందులో 2 యాట్రిబ్యూట్స్ అనేవి మనం పాస్ చేయాలి. సో ఒకటి వచ్చి వ్యూ అంటే మనం ఏ బటన్ అయితే క్లిక్ చేస్తున్నామో ఆ వ్యూ. నెక్స్ట్ వచ్చి యానిమేటర్ అంటే మనం ఏ యానిమేషన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్. ఈ 2 కూడా మనం కాల్ చేయగానే ఆ బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి. సో మీరు ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసి వ్యూ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం కాల్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్కేల్ ఫంక్షన్లో స్టార్ట్ మెథడ్ పైన ఈ విధంగా మెన్షన్ చేయండి డిజేబుల్ బటన్ ఫంక్షనాలిటీ అని. సో ఇందులో మనం 2 ఆబ్జెక్ట్స్ పాస్ చేయాలి. ఒకటి వచ్చి బటన్. సో బటన్ అంటే మనం ఫైండ్ వ్యూ బై ఐడి అని మెన్షన్ చేయాలి. సో దీనికి మీరు సపరేట్గా ఆన్ క్రియేట్ మెథడ్లో క్రియేట్ చేసినా పర్లేదు, లేదా డైరెక్టర్ ఈ విధంగా మెన్షన్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వచ్చి యానిమేటర్ ఆబ్జెక్ట్. సో దానికోసం యానిమేటర్ అని మెన్షన్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం రన్ చేసి చూద్దాం. సో మన యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్ట్ అయింది. అయితే ఇక్కడ మీరు బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది డిజేబుల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఫేడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి డిజేబుల్ స్టేజ్ ఉండదు, ఎందుకంటే మనం దానికి కోడ్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో మనం దానికి కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫేడ్ ఫంక్షన్లో ఈ విధంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం ట్రాన్స్లేట్ యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ట్రాన్స్లేట్ యానిమేషన్ అంటే మనం ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ లేదా టాప్ ఆర్ బాటమ్ ఎలా అయినా సరే మూవ్ చేయాలనుకుంటే ఈ యానిమేషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో దీని కోడ్ కూడా సేమ్ మనం ఫేడ్ యానిమేషన్ ఎలా చేసామో ఆ విధంగానే ఉంటుంది. చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఫస్ట్ యానిమేటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ఫ్లోట్లో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ టార్గెట్ అంటే ఇమేజ్. నెక్స్ట్ వ్యూ డాట్ ట్రాన్స్లేషన్ అండర్స్కోర్ వై అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం వై అని మెన్షన్ చేసాం అంటే వర్టికల్గా మూవ్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ మీరు హారిజెంటల్గా చేయాలనుకుంటే ఎక్స్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఎంత % మూవ్ అవ్వాలన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ -300F అంటే మనకి డిఫాల్ట్గా ఉండే పొజిషన్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీరు మైనస్ తీసేస్తే అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం దీన్ని రిపీట్ చేద్దాం. అంటే యానిమేషన్ అది మూవ్ అయిన తర్వాత మళ్ళీ డిఫాల్ట్ స్టేజ్కి రావాలి కదా, దానికోసం రిపీట్ కౌంట్ అనేది యూజ్ చేద్దాం. సో ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఆ 3 లైన్స్ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఐడి నేమ్ అనేది చేంజ్ చేయండి ట్రాన్స్లేట్ BTN అని. నెక్స్ట్ ఈ యానిమేషన్ స్టార్ట్ చేయాలి కదా, దానికోసం యానిమేటర్ డాట్ స్టార్ట్ అని కాల్ చేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్గా ట్రాన్స్లేషన్ యానిమేషన్ అనేది
రన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం రిమైనింగ్ బటన్స్ కూడా యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. నెక్స్ట్ మనం రొటేట్ యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది కూడా సిమిలర్ గానే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ వ్యూ డాట్ రొటేషన్ అని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ -360F అని మెన్షన్ చేయాలి. సో 360 అంటే ఒక కంప్లీట్ రొటేషన్. అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డిఫాల్ట్ గా 0 స్టేజ్ లో ఉంటుంది. సో అయితే మనం ఇక్కడ -360F అని మెన్షన్ చేసాం కదా, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ అంటే డిఫాల్ట్ స్టేజ్ కి ఒక కంప్లీట్ రొటేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు ఈ రొటేషన్ డ్యూరేషన్ కూడా అప్లై చేయొచ్చు. సో దానికోసం యానిమేటెడ్ డాట్ డ్యూరేషన్ అనేది 500 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ బటన్ అనేది డిజేబుల్ చేయాలి కదా, దానికోసం డిజేబుల్ బటన్ ఫంక్షనాలిటీ అని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ యానిమేటర్ని స్టార్ట్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్గా రొటేషన్ కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా యానిమేట్ చేయాలో నేర్చుకుందాం. సో దీనికి కూడా యానిమేటర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ యానిమేటర్ డాట్ ఆఫ్ ARGB అంటే మనం కలర్ని చేంజ్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ మీరు ARGB యూజ్ చేస్తారు. నెక్స్ట్ మీరు దేని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ టార్గెట్ విజెట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే మనం ఇమేజ్ కాకుండా ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే పేరెంట్ లేఅవుట్ ఉంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేద్దాం. దానికోసం ఇమేజ్ డాట్ పేరెంట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అది వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్. మనకి డిఫాల్ట్గా ఏ కలర్ ఉంది, కలర్ డాట్ వైట్ అంటే మనం వైట్ కలర్ నుంచి రెడ్ కలర్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాం. సో ఇక్కడ సోర్స్ వచ్చి కలర్ డాట్ వైట్, అదేవిధంగా డెస్టినేషన్ కలర్ వచ్చి రెడ్. సో దీన్ని కూడా మనం రిపీట్ కౌంట్ ద్వారా డిఫాల్ట్ స్టేజ్కి పెడదాం. అంటే మనకి రెడ్ కలర్ డిస్ప్లే అయ్యి ఆటోమేటిక్గా వైట్ కలర్ వస్తుంది. సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో సక్సెస్ఫుల్గా ఈ కలరైజ్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అయింది. సో నెక్స్ట్ మనం ఇంకా బౌన్స్. సో మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా బౌన్స్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఈ బౌన్స్ ఫంక్షనాలిటీ కూడా సిమిలర్గా మనం ట్రాన్స్లేట్ ఫంక్షన్ అని డిఫైన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఆ కోడ్ అంతా కాపీ చేసుకొని ఈ బౌన్స్ ఫంక్షన్లో పేస్ట్ చేయండి. ఆఫ్ ఫ్లోట్ అని ఉంది కదా, దాని తర్వాత అంతా రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ మీరు ప్రాపర్టీ నేమ్ అనేది టైప్ చేయాలి. సో ట్రాన్స్లేషన్ Y అని మెన్షన్ చేయండి. సో మనం వెర్టికల్గా బౌన్స్ చేద్దాం. సో ఇక్కడ ఎంత హైట్లో బౌన్స్ అవ్వాలో అది మెన్షన్ చేయాలి. సో -200F అని మెన్షన్ చేద్దాం. సో అంటే మనకి అప్ సైడ్లో బౌన్స్ అవుతుంది. సో డిఫాల్ట్ స్టేజ్ వచ్చి 0F. సో మళ్ళీ ఇనీషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అయితే మనం ఇందులో రిపీట్ మోడ్ యూజ్ చేసాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇమేజ్ అనేది డిఫాల్ట్ స్టేజ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్కి వస్తుంది. సో అది ఎలాగో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫైనలీ మనం సక్సెస్ఫుల్గా బేసిక్ యానిమేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, బౌన్స్ బటన్ క్లిక్ చేయగానే మనకి బౌన్స్ అయ్యి మళ్ళీ అది రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇవి ఓన్లీ బేసిక్ యానిమేషన్స్ ఫ్రెండ్స్. సో మనం ఫర్దర్గా అడ్వాన్స్డ్ యానిమేషన్స్ కూడా ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఆన్ మై నెక్స్ట్ వీడియో.